హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మౌనిక. ఈరోజు వీడియోలోని కిచిడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకు ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్‌గా లేనప్పుడు మనకు ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే విధంగా చెప్తానండి నేను ఈరోజు. చాలా త్వరగా అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా మనం పెట్టేయచ్చు. ముందుగా కిచిడి కోసం మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, జీలకర్ర 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, 2 బిర్యానీ ఆకులు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక పెద్ద సైజు బంగాళదుంప కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకొని వేయించుకోండి. పెసరపప్పు దోరగా వేయించి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి వేయించుకోండి. ఈ బంగాళదుంప ముక్కలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి వేయించుకోండి. టమాటా ముక్కలు కొంచెం బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గుతున్న టైంలోనే 3 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. ఎండుమిరపకాయలు ఎగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 నిమిషాలు వేయించుకోండి పచ్చివాసన పోయినంత వరకు. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ కలిపి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసినట్టు కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అవుతుంది కదండి. ఈ టైంలోని నేను ముందుగా పచ్చి బఠానీ ఒక అరగంట సేపు నానబెట్టి వేసుకున్నానండి. ఈ బఠానీ కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి కలుపుకోండి. ఇందులోనే పప్పు కూడా వేసుకోండి. పప్పు వేసిన తర్వాత నేను 2 కప్పులు రైస్ తీసుకున్నానండి. ఆ 2 కప్పుల రైస్ యాడ్ చేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి వేడి నీళ్ళు తీసుకోవాలండి. నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, 2 కప్పుల రైస్కి 5 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. కిచిడీకి మనం ముందుగానే వాటర్ని పక్కన వెయిట్ చేసి పెట్టుకోవాలండి. మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకొని వెయిట్ చేసుకొని వేసుకోండి. ఇదే టైంలో మనం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోండి. చూడండి ఇలా ఉడికిపోతుంది మొత్తం అంతా. ఇదే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది, తినడానికి బాగుంటుంది.